థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గాలి కొట్టుకుందు కట్టే దూకినా అంటే పొడస్తావు లోపలికి. అంటే మలయప్ప కోనలో మనం ట్రెక్కింగ్ వెళ్తున్నాం. అందరూ తెచ్చుకున్న అల్పాహారం అంతా తినేసి కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి ప్రయాణం సాగించాలి. ఇంకా అందరూ పడుకునే ఉన్నారు, కొంతమంది అయితే లేచారు. ఇక్కడ చూడండి, నేచురల్ స్పాస్ ఉన్నాయి ఇక్కడ. చూడు, అందులో ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళంతా. చూసారా? కాళ్ళ కడిచింది ఏం కావచ్చు, ఏళ్ళు కడిచింది అలా పెట్టి ఇప్పుడు నేను వెళ్ళిస్తున్నాను. తినండి 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 తినండి. ఈ చేపలు బాగా ఆకలిగా ఉన్నట్టున్నాయి, కాళ్ళతో కూడా తీసి తినేస్తున్నాయి స్వామి. నా దగ్గర బాగా దొరికెట్టుకోండి. వస్తే మళ్ళా వస్తే ఇదే తెచ్చుకుంటాం పల్లెల్లో. ఈసారి పెద్దదాన్ని పడతా. రావద్దు వస్తాయి. ఈ స్పాలు ఇక్కడ మనకి నేచురల్గా ఫ్రీగా దొరుకుతున్నాయి. చూస్తున్నారా? తెలంగాణ దగ్గరికి అంత రావు. ఢిల్లీ ఢిల్లీ అవే తక్కలిగిల్లు. ఇక్కడ సుమారు 1 గంట సేపు రెస్ట్ తీసుకున్నాం. టిఫిన్ అంతా తెచ్చుకుని తినేసాం. ఒక ½ గంట పడుకొని తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. చూడండి, పైన మనకు కనపడుతుంది కదా, ఈ తేనె. ఇది పెద్ద పేరింగ్ తేనెని పిలుస్తారు. ఇది చాలా డేంజర్. ఈ ఈగలు వాటిని డిస్టర్బ్ చేసామంటే కుక్కు చంపుతాయి. చూస్తున్నారు కదా, ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు మన ఫోక్స్. లెట్స్ సీ. మన ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాం. ఎంత పెద్ద మామిడి చెట్టు, సుమారు 150 అడుగులు ఉండేది. అమ్మో, ఇంత పెద్ద చెట్టు నేను ఎప్పుడు చూడలే. మామిడి చెట్టు நம்ம போயிட்டு வழி தேடி அலைஞ்சு வந்துருமா கஷ்டப்பட்டு ஏறி இறங்கி அதை கம்பேர் பண்ணும்போது இது ஒன்றும் பெருசாக இல்லை. ஆமாம், మిట్ట మధ్యాహ్నం కావడంతో వెలుతురు బాగా పడుతుంది లోపలికి. చూడండి, ఈ లోయలోకి సన్లైట్ బాగుంది. ఈ శేషాచలం కొండల్లో ప్రతిదీ వింతే. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అడుగు అడుగున అద్భుతాలు కనపడుతూ ఉంటాయి మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీలే డిఫరెంట్. చాలా మంచి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ప్రశాంతంగా ఉంటుంది.
ఎంత అద్భుతమో, ఎంత ట్రెక్కింగ్ బా. కొట్టుకొని వచ్చేసింది నెలలో. అదే ఐరన్ రాడ్స్ అంత ప్రెషర్గా వస్తుందండి. వాటర్ వచ్చిందంటే ఫ్లోట్ అంత ప్రెషర్గా వస్తుంది. ఎందుకంటే పాపనాశనం డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆ ఫ్లో మొత్తం ఇక్కడే వెళ్తుందండి. ఆకాశగంగా నుంచి పాపనాశనం, అక్కడి నుంచి ఇక్కడికి. పైన తగులుతుంది, వంగి నడవండి కొద్దిగా. టొమాటో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ చెప్పచ్చు. తొక్కే చిన్న మొలక కనపడింది, పైన పెద్ద చెట్టు కనపడాలి. అవునా? అక్కడికి దూకగలుగుతామా? లెట్స్ సే అమ్మ దూకేనా షూ కదా, ఇది పెట్టండి అబ్బా. మనోడా చూస్తున్నారు కదండి, ప్యూరెస్ట్ వాటర్. ఎంత కార్నర్లో నడుస్తున్నామో చూడండి. ఈ కార్నర్ మీకు చూపించాలి. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా హ్యాపీగా సాగుతుంది మా ట్రెక్కింగ్ ఈరోజు. ఫాస్ట్ ఎవరు నా నలుగురినా కోర్టు చెట్టు తీసుకోండి, వీడియో తీసుకోండి. బాగా చిన్న పిల్ల ఈ చెట్టు ముందున్న చెట్టు చిన్న పిల్లలు. అయ్యో తీసేవా అయితే ఊడిపోయిన అక్కడ ఉంచేసావా? టైంలో ఎందుకు మీరా గంట నుంచి నిలబడుకున్నాం? పక్కకు పోవచ్చు కదా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసా నాకు వస్తాయన్న ఉన్నా అట్టన్నా చిందిస్తున్నామండి. చెమటలు కారిపోతున్నాయి. ఫారెస్ట్లో ట్రెక్కింగ్ అంటే ఇట్లే ఉంటుంది మరి. రోడ్లు వేసి ఉంటారు కదా ఇక్కడ, చాలా కష్టంగా ఉంది. అయినా పర్వాలే, హ్యాపీగా ఉంది. మనం కూడా వద్దామా? ఉన్న రోజులు వద్దామా?
ఎన్నిసార్లు క్రికెట్ ఆడవచ్చు. మామ ఊగుచున్నాడు. ఆహా, అద్భుతంగా పాడిచ్చిది మీరు. ఈ రాళ్ళలో నడవడం అంత సులువుగా లేదు. కోసాలు కదిలిపోతున్నాయి అట్లే నడుస్తూ ఉంటే. నీటి కోసం తేనెటీగలన్నీ వచ్చేసాయి. ఏ జీవైనా బతకాలంటే నీరు అవసరం కదా. నీరు ఎక్కడుంటే జంతువులన్నీ అక్కడే ఉంటాయి. కొన్ని కష్టంగా ఉండే ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా నడవాలి. చూడండి ఎంత చివర్లో నడవాల్సి వస్తుందో. బాగా ఊపినావు కానీ ముందుకు నడవండి, నేను వచ్చేస్తున్నా. ఏం ఇబ్బంది లేదు, వస్తున్నాను. పండి. చూస్తున్నారా, జర్మన్ చేసిన ఆటం బొమ్మ కన్నా గుండుగుంది ఇది. రోల్ అయ్యి ఇట్లా చూస్తున్నారా, మామ చెప్తున్నాడు ఇది రోల్ అయ్యి ఆ రోల్స్ వల్ల ఫ్లాట్గా ఉన్న రాయి కొస్తా రౌండ్గా తయారైంది. మీకు గుండ్రే కావాలా ఫ్రెండ్స్? ఈ రాయికి మొత్తం గాయాలు అయినట్టు కనపడుతున్నాయి కదా మనకి. ఇది ఓల్డ్గా ఉంది. ఇవంతా చూడండి బాగా వైట్గా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పడి దొల్లడం వల్ల ఇట్లా గాయాలైనట్టు కనిపిస్తుంది. అట్ లాస్ట్ మనం ఒక చిన్న పాండ్ లాగా ఉన్న ప్లేస్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడ చూస్తే మా ఫ్రెండ్స్ ఆల్దో ఆర్ ఇన్ పూల్, దే ఎంజాయింగ్ ది ట్రిప్. చూస్తున్నారుగా ఎంత చూడపో ఏమన్నా ఏనా బ్రో ఇది ఆఫ్ అయిపోయింది. రెడ్ మార్క్ వస్తుంది. ఐ డోంట్ నో. ఓకేనా, ఓకే. 57 seconds. అంటే ఇక్కడ వచ్చే వాటర్ బండ లోపలికి వెళ్ళిపోతున్నాయి. వావ్, లింగస్య రూపం.
చూడండి ఎట్లుందో. ఊటలా ఉంది కదా, లింగం లాగానే ఉంది. బౌల్ టైప్లో కట్టి పెడతారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఇక్కడున్న వాటర్ ఇక్కడే వెళ్ళిపోతున్నాయి మామ. నో వేర్ ఎల్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫ్లో. ఉండు, ఏంది ఏం తీరుతాం మామ? గలగల తీరుతామా? ఇది అక్కడ ఏడు మాసం మావా. ఏంది మామ అట్టు పడుకున్నావా? చల్లగా ఉంది. ఈ పక్క కృష్ణా నది, ఈ పక్క గోదావరి, మధ్యలో నేను. అంటే పోలవరం ఆడ. ఒర్రే, అది ఎప్పుడు తీసి నీకు కాదు. ఈరోజు ట్రెక్కింగ్ చాలా అద్భుతంగా ఉంది. మలయప్ప కోణంలో మొత్తం ట్రెక్కింగ్ చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.